హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి ఈ వీడియోలో మంచి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి రాష్ట్ర రైతాంగానికంతా మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎప్పుడెప్పుడా చాలా మందికి సంబంధించి అప్డేట్ అంటే తొలి రోజు 26 గణతంత్ర వేడుకల్లో మరి ఏ రైతులకు పేమెంట్ పడతాయి, అసలు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం ఈ రైతు బంధు పేమెంట్ ఇస్తుంది, ఎకరాకి 6,000 డిసైడ్ చేశారు. బట్ మొత్తానికి సక్సెస్ అయ్యేనా కాదా, నిజంగా ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి ఈ యాసంగి పంట ఆల్రెడీ ఇప్పటికీ వరి కావచ్చు మిగతా రకరకాల పంటలు కూడా పండిస్తున్న రైతులు దయ్యికలతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు చాలా బ్రహ్మాండంగా మనకు పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు స్పష్టంగా వివరించారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా చిన్నగా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ తెలంగాణ ఉన్నటువంటి ల్యాండ్ అగ్రికల్చర్ మొత్తం వ్యవసాయానికి అనుగుణంగా ఉండే భూమి ఎంత ఉంది, ఆ సర్వే కూడా మొత్తం జరిగి తీరింది. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేకుండా సాధ్యం అంటే వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి భూములు, వ్యవసాయం సేద్యం చేసుకోవడానికి ఎంత భూమి అయితే మనకు అందుబాటులో ఉందో ఆ భూములన్నిటికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి కండిషన్ లేకుండా అక్షరాల 12,000 రూపాయలు. ఆ 12,000 రూపాయలు కేవలం ఒక విడతలో 6,000 ఈ యాసంగి పంటకు, మరొక వానాకాలం సీజన్లో మరొక 6,000 చొప్పున, సంవత్సరానికి 2 విడతల్లో కలిపి 12,000 రూపాయలు అకౌంట్లో క్రెడిట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఎప్పుడు వస్తాయి సార్ అంటే కంప్లీట్గా మనకి జనవరి 26 నుంచి ఆ రోజు బ్యాంక్ హాలిడే అయినా పర్వాలేదు, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎకరా ఇలా పెంచుకుంటూ మన పాత ప్రభుత్వం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్ద ఇలా స్టెప్ బై స్టెప్ రైతులకు అందరికీ తప్పకుండా ఎన్ని వేల కోట్లు వెచ్చిస్తుంది. అన్ని జిల్లాల్లో అంటే తెలంగాణలో ఉన్న 30 డిస్ట్రిక్ట్ లో మొత్తానికి ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, మరి ఎన్ని వేల కోట్లు దీనికి సంబంధించి ఖర్చు అవుతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను. మొత్తానికి జనవరి 26 నుంచి రైతు భరోసా పేమెంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ కావడం మాత్రం 100% ఖాయం. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.